సినిమాలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వ. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మన వీడియోస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 30ని తీసుకొచ్చేసాము. మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ని లైక్ చేయడం, హైప్ చేయడం, కామెంట్స్లో ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. ఇంకా వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి సార్కి ఫోన్ చేస్తాను. సూర్య గురించి మాట్లాడతాను. అమ్మ చాలా బాధపడుతుంది. హలో హలో మధు. థ్యాంక్ యూ సో మచ్ మధు, కాల్ చేసినందుకు. బిజీగా ఉన్నారా? నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కాల్ చేయమని చెప్పానా? నా గురించి అడక్కు. మీ మమ్మీ లేనప్పుడు కాల్ చేయి. అలాగే సార్. ఏం చేస్తున్నావు మధు? తిన్నావా? తిన్నాను. మరి ఎక్కడున్నారు? ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను మధు. చాలా వర్క్ ఉంది ఈరోజు. అయ్యో, నేను తర్వాత కాల్ చేస్తానులేండి. ఏయ్, మాట్లాడు. ఊరికనే చేసావా? ఏదైనా చెప్పాలని చేసావా? అది ఏంటి మధు? ఒకటి చెప్పాలనే చేశాను సార్. ఏంటంటే మధు, నాతో కూడా ఇంత ఇబ్బందిగా మాట్లాడతావా మధు? నువ్వు నాతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే ఎలానో అనిపిస్తుంది తెలుసా? అది కాదు సార్. చెప్తావా లేదా? సార్, మా తమ్ముడి గురించి మాట్లాడదామనుకున్నాను. నీకు తమ్ముడున్నాడా మధు? అవును సార్, చెప్పాను కదా మీకు. మర్చిపోయాను మధు. ఎలా ఉన్నాడు నా బామర్ది? బాగున్నాడు సార్. మేమిద్దరం ట్విన్స్. ఓ వావ్, అవునా? డిగ్రీ అయిపోయిందా తనది? లేదు సార్. అదేంటి ట్విన్స్ అన్నావు కదా? మీరిద్దరిది డిగ్రీ అయిపోవాలి కదా? అంటే వాడికి చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఫెయిల్ అవుతూ చదువుతూ ఉంటాడు. అవునా? ఇంతకుముందు అమ్మ చాలా ఫీల్ అయింది దేనికి? వాడి గురించి ఆలోచిస్తూ. వాడు అసలు ఏం చదవట్లేదు, వాడికి ఏం జాబ్ వస్తుందో అని ఏడ్చింది కూడా. ఏ తల్లికైనా అలాగే ఉంటుంది కదా మధు. సార్, వాడితో ఒకసారి మీరు మాట్లాడాలి. కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా. ఇది చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావా? ఒకసారి నన్ను కలవమని చెప్పు. నా గురించి చెప్పావా? లేదు. సరే, రేపు ఒకసారి నన్ను కలవమని చెప్పు. ఎలాగోలా డిగ్రీ పాస్ అవ్వమని చెప్తాను. తర్వాత మన కంపెనీలోనే ఏదో ఒకటి చేస్తాడులే. నువ్వేమంత టెన్షన్ పెట్టుకోకు. థ్యాంక్ యూ సార్. ఏయ్, థ్యాంక్ యూ చెప్తున్నావా మధు? సారీ సార్. సారీ చెప్తావా? మరి నాకేం లేదా? ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను మధు. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా సార్. ఎప్పుడు ఇంటికి వెళ్తారు, ఎప్పుడు తింటారు? రేపు రావచ్చు. ఇప్పుడు వెళ్ళండి. నోవే, నిన్ను చూసి నీతో మాట్లాడాకే ఇంటికి వెళ్తాను. బయట వెయిట్ చేస్తావు కదా? బాయ్. అమ్మయ్యా, ఎంతో పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. వాడికి చెప్పాలి. అక్క, రారా, నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక చాప్టర్ అస్సలు అర్థమైతలేదు అక్క. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చేస్తానురా. ఏ సబ్జెక్ట్లో? అయినా అదేమైనా నాకు అక్కనా? అది చెప్తే నేనెందుకు వినాలన్నావు కదా. నేను చెప్పను పో. చెప్పకపోతే చెప్పకు, ఎగ్జామ్ రాయా. రే సూర్య, ఏంటి అక్క? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బుక్ తెచ్చుకో. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, తెచ్చుకుంటాను. ఎందుకురా ఇలా అందరిని ఇబ్బంది పెడుతున్నావు? ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇబ్బంది అనిపిస్తుందా నీకు? సరే చెయ్యకు, ఎగ్జామ్ రాయా అని చెప్పినా కదా. అది కాదురా, అమ్మ ఎట్లా ఏడ్చిందో చూసినావు కదా అప్పుడు. అమ్మని అంత బాధ పెడతారా ఎవరైనా? దానికి నేనేం చెయ్యన్నే? అది ఏడుస్తే కూడా నాదే తప్ప? నీది తప్పుంది కాబట్టే కదరా అమ్మ ఏడ్చింది. అమ్మ ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంటుంది అక్క. కానీ ఏం చేయాలి? అస్సలు చదవబుద్ధి అయితలేదు. ఆ కాలేజ్కి ఒక్క లెక్చరర్ రాడు, ఒక్కడు ఎక్స్ప్లెయిన్ చేయడు. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగచ్చు కదరా. ఏమో, ఓ పుస్తకాలు పట్టుకొని కుస్తీ పట్టి ఎవడు చదువుతాడే? నువ్వెప్పుడు మారుతావురా? మారిపోయినా కదనే, అందుకే వచ్చి అడుగుతున్నా డౌట్ చెప్పమని. బాగా చదువుకుంటావా? బాగా చదువుకున్నాడు కాదు, పాస్ అయ్యే మందం చదువుతా గంతే.
పాస్ అయితే జాబ్లు ఎట్లా వస్తాయిరా చెప్పు. నీ అవ్వాయి చదువులు ఇవన్నీ ఎవడు పెట్టిండే సప్పుడేక జాబులు చేయాలి డైరెక్టు. చదువు రానప్పుడు జాబ్ ఎట్లా చేస్తావురా వేస్ట్ ఫెలో. గా జాబ్ చేసే దాంట్లో ఇవేం ఉండయి సుత్తి అది వేరే ఉంటుంది కాబట్టి ట్రైనింగ్లు పెడతారు. మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి కదరా. ఈ జాబ్ ఎవరిస్తారు చెప్పు, మినిమం డిగ్రీ లేంది. ఇప్పటికే 1 ఇయర్ వేస్ట్ చేసినావు. మన ఇద్దరం ట్విన్స్ అని అందరికీ తెలుసు. అందరు అడుగుతున్నారు నువ్వేమో డిగ్రీ, మీ తమ్ముడు ఇంకా డిగ్రీ కాలేదా అని. ఎంత చెండాలంగా ఉంది చూడు. అమ్మ నాన్నకి ఎట్లుంటుంది చెప్పు. మరి నువ్వు అంత అర్జెంటుగా డిగ్రీ ఎందుకు వేసినావే? నువ్వు కూడా మెల్లగా నాతో పాటు ఆగచ్చు కదా, ఇద్దరం కలిసి వేసేటోళ్ళం. చి సిగ్గులేదురా నీకు కొంచెం కూడా. ఈసారి పాస్ గ్యారంటీ చూడు. ఏమైనా ఆ ఫ్రెండ్ గాని పట్టుకొని తిరుగుతాడు. వాడొక మెంటలోడు, నువ్వొక మెంటలోనివి. వాడు అసలు ఒక్క సబ్జెక్ట్ అన్న ఫెయిల్ అయింది అవే, అన్ని పాసులే ఆడు. నీకన్నా ఎవరైనా బెటరే ఉంటారు. అంత ఘోరంగా ఉన్నావు మరి. వాడు మంచిగా సిట్టీలు పెట్టుకొని రాస్తాడే, నాకేమో ఒక సిట్టీలు పెట్టుకొని కాపీ కొట్టుడు శాత కాదు. ఈసారి ఎట్లనే చేసి నన్ను కూడా పాస్ చేయించురా అని అడిగినాన్ని. నాకు కూడా ఈసారి సిట్టీలు రాసుకొత్తా అన్నాడు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ తెలుసా, గ్రేట్ ఫ్రెండ్ వాడు నాకు. ఏంది సిగ్గు లేకుండా చిట్టీలు పెట్టి పాస్ అవుతావా? మరి ఇక మనసు ఒప్పుతలేదు కానీ ఏదోటి చేసి పాస్ కావాలి కదా. అమ్మకు మళ్ళా ఏడుపస్తుంది. నువ్వు చిట్టీలు పెట్టినావని తెలిస్తే సంపి పొంద పెడుతుంది నేనమ్మ. అమ్మ కోడి చెప్తాడే ఇప్పుడు, నువ్వు చెప్తావేంది కొంపదీసి? చెప్పకే తల్లో, ఈ సంవత్సరం ఎట్లో ఒకట్లా గట్టెక్కుదాం అనుకుంటానా. నీదేం సంగతే మరి? బావా అన్నారు అమెరికా నుంచి వస్తున్నాడు నీకోసం అన్నారు, ఏందో అన్నారు కదనే. ఆ పెళ్లి సూపులు ఎందుకు క్యాన్సిల్ చేసిండట, ఏమైంది అసలు? దాని గురించి మర్చిపోరా. అమ్మ దాని గురించి కూడా బాధపడ్డది కదనే, మర్చిపోమ్మంటవేందే? నా చదువు నీ పెళ్ళి ఇవి రెండిటి గురించి అమ్మ బాధపడుతుంది. అరే నీకొక విషయం చెప్పాలరా, నీ దగ్గర దాచిపెట్టినా. అబ్బో సిగ్గుపడతానవేందే? ఏం దాచిపెట్టినావు? ఏమన్నా కొట్టేసినవేంది నా సెల్ఫ్లోకి వెళ్ళి? ఏచి నీ సెల్ఫ్లు ఏం పాడైనా కొట్టడానికి? పుస్తకాలు తప్ప అన్నీ ఉంటాయి కదా నేను నా సెల్ఫ్లా. చెప్పేది వినరా, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. సరే చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారా. చెవులకంత తుప్పు పట్టింది ఏంది? అంతే ఏమో మాటలు వినిపిస్తున్నాయేందే? ఓవర్ చెయ్యకరా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్తున్నా. ఏ? ఏందే అక్క, నేను వినేది నిజమేనా? నిజమేరా. అయినా నువ్వు లవ్ చేసుడేందే? ఎందుకు అట్లా అంటావురా? నేను మనిషిని కాదా? నాకు మనసు అనేది ఉండదా? 49 ఇదెక్కడి ట్విస్టే? అమ్మకు తెలిస్తే సంపి బొంద పెడుతుంది అంటావు కదనే, గట్టెట్లా లవ్ చేసినవే? వామ్మో నన్ను ఇరికిద్దామని చూస్తున్నావానే? కొంపదీసి నీ పెళ్ళి నేను చేయనైంది, అమ్మా నాన్న నేనొప్పి అన్నా. నీకంత సీన్ లేత్తి. సీన్ లేదా? కొంపదీసి రాత్రికి రాత్రి లేచిపోదామని ప్లాన్ వేసినవానే? ఏచి పిచ్చి పిచ్చి మాట్లాడకరా. మరి ఏం చేద్దాం అనుకున్నావే తల్లి? ఎవడాడు ఈ క్లాస్లో ఇద్దరు నీ కోసం తిరిగేటోళ్ళు, ఒకడు దసరా అప్పుడు ప్రపోజ్ చేసిండు, ఆడేనా కొంపదీసి? కాదు. మరి మన ఇంటి పక్కడు నువ్వు ఎప్పుడు బయటకు పోతే అప్పుడు చూస్తాడు, ఆడయింది. కాదురా, కాలేజోడు కాదు, ఇంటి పక్కోడు కాదు. మరి ఎదిరింటోడా? ఏచి కాదు. మరెవరో చెప్పే తల్లి, నీ కాలు మొక్కుతా. నువ్వు షాక్ కావద్దు మరి. షాక్ కావద్దేంది? ఆల్రెడీ షాక్లోనే ఉన్నా. షాకులు ఉన్నప్పుడు ఎన్ని షాకులు కొట్టినా ఏం కాదు, తొందర చెప్పు. నేను నువ్వు మొన్న ఒక కంపెనీలో జాబ్ చేస్తాను పోయినా కదరా. అక్కడ ఎవడన్నా ప్రపోజ్ చేసిండా? అక్కడ జాబ్ చేస్తాడాడు? జాబ్ చెయ్యడురా. మరేం చేస్తాడే? ఇంటర్వ్యూకి వచ్చిండాడు? వాడు వీడు అనకు. అబ్బో సారీ మేడం. ఏం చేస్తారు మరి బావగారు? ఇప్పుడు ఓకేనా? సూపర్ ఉంది. అట్లనే విలువరా బావగారు అని. చాలా బాగుంది. ఓ అక్క, ముందు మన అమ్మకి చెప్పాలే, మనని బొంద పెట్టకుండా బయటనే బతికి పెట్టాలి. ఈ పెళ్లికి ఒప్పుకోవాలి, పెళ్లి చేయాలి. గప్పుడే కదా నేను బావగారు అని పిలిచేది. అది ఎలాగోలా జరిగిపోతుందిరా. నువ్వైతే బావగారనే పిలవాలి. సరే అక్కగారు. బావగారు ఎవరు ఇంతకీ? ఆ ఎస్ఎన్ కంపెనీ సీఈఓరా, వినయ్ గారు. రే తమ్ముడు. ఏందక్క, ఎస్ఎన్ కంపెనీ సీఈఓ అనా? అసలు నాకు సీఈఓ ఫుల్ ఫామ్ తెలియదక్క. గింత అమాయకుడిని నేను.
నాతోటి గిట్ల ఆడుకుంటానవేందే? అరే పంది లేవు, చెప్పింది తినడు కానీ నాటకాలు ఆడతాడు. కంపెనీ సీఈఓ అంటే మాటలావే. ఇప్పుడు ఏందే, ఇంటర్వ్యూ కానీ పోయి ఆయన చూసి ఫ్లాట్ అయినావా? వింటున్నా కదనే, అట్లా సీరియస్గా చూడకు. నేను నీకు అసలు చెప్పపో. చెప్పే, నా బంగారు బుజ్జి కాదు, నా చిట్టి తల్లి కాదు అని బతిమలాడతా అనుకున్నావా? ఈ అవ్వ ఏందో కంపెనీ అట, కంపెనీ సీఈఓ అన్నట్టు ఇది లవ్ చేసిందట. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నన్ను పట్టుకురావని ఏంది నీకోసం? అంత సీన్ లేదు. కావాలంటే అలా కంపెనీ ముందట పనిచేసే వాచ్మెన్నో అన్నో ఇన్నో లవ్ చేస్తే ఎట్లా ఒప్పించి తీసుకొద్దు. ఏంది గట్ల కొట్టినావు? నన్నే కొట్టి అలిగిపోతావా ఇంకా? చెప్పేది విననే వినవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ అవ్వ నన్ను కొడితే అలిగాల్సింది నేను గానే, నువ్వు అలుగుతావేందే? పోరా, నాతోటి మాట్లాడకు. ఏంద్రా ఇది? నేను లవ్ ఫెయిల్యూరు, నువ్వు జాబ్ ఫెయిల్యూర్ అనుకున్నా. గిసోంటి పని చేసి ఈ తమ్ముని పరువు తీస్తావు అనుకోలేదు అక్క. ఇంకొక చెంపదెబ్బ కావాలని ఉందారా? ఇంతకీ ఆ కంపెనీ సీఈఓకి నువ్వు అంటే? మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం ఒకరికొకరం హ్యాపీ న్యూ ఇయర్ చాక్లెట్ ఇచ్చుకున్నాం అన్నట్టు చెప్తావేందే? కంగ్రాచులేషన్స్. ఇంకేందే మరి? గంత పెద్ద కంపెనీ గన్ని పైసలు ఉన్నోళ్ళంటే అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అమ్మ ఒప్పుకునుడు ఒప్పుకోకపోవడు గురించి పక్కకు పెట్టు. అంటే జంపు జిల్లాని వేద్దామనుకుంటున్నావా? నువ్వు నా గురించి పక్కకు పెట్టు. చెప్పేది నీ లవ్ స్టోరీ, నీ గురించి పక్కకు పెట్టమంటావు. సరే చెప్పు. బావతోటి నీ గురించి మాట్లాడినా. ఏంది? కమగేన్ ఎవరితోటి మాట్లాడినావు? మీ బావగారితోటిరా. వరుసలు కూడా కలిపేసినావు అన్నట్టు. ఏమన్నాడు బావగారు? ఏంది? నా గురించి మాట్లాడినావా? నా ఇజ్జత్ తీసేసినావానే? నాకు తెలుసు మీ తల్లి కూతుర్లు ఇద్దరు నా ఇజ్జత్ తీయడానికే పుట్టిండ్రని. నాకు తమ్ముడు ఉన్నాడని చెప్పిన. వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యిందని చెప్పినావా? ఏ ఉరకరా, రేపు కలుగుమన్నాడు నిన్ను. నన్ను కలుగుమన్నాడా? ఎందుకే? భయమైతుందే. డిగ్రీ ఎందుకు పాస్ అవుతలేవని అడుగుతాడా? అట్లేమన్నాడు. డిగ్రీ అయిపోయినాక మన కంపెనీలోనే ఏదో ఒక జాబ్ చేస్తాడులే, ఎందుకంత ఫీల్ అవుతున్నావు అన్నాడు. మన కంపెనీయా? అక్క, ఇప్పుడు నీ కంపెనీ అన్నట్ట అది? మా కంపెనీ. నీ అవ్వ, మన కంపెనీ అనొచ్చు కదనే నాతోటి కూడా. మా కంపెనీ అని అప్పుడే నన్ను వేరు చేసేసినావా? ఇద్దరం కలిసి పుట్టినామే, గట్ల ఏయకే పాపం తలుగుతుంది. నువ్వు మంచిగా చదువుకొని ఇప్పుడు డిగ్రీ పాస్ అయితే మన కంపెనీ, లేకపోతే మా కంపెనీయే. వామ్మో ఎంత అమాయకంగా కనబడతావే. నానమ్మ అన్ని కరెక్టే చెప్తుంది నీ గురించి. పైకి గింత అమాయకంగా ఉండి కింద గిన్ని కథలు నడిపిస్తావా? నేనేం నడిపియలే. మరి బావగారే ముందు ప్రపోజ్ చేసిండా? నువ్వు సరే అన్నావా? నాకు అతను అంటే ముందు నుంచే ఇష్టం. అంటే నువ్వే ముందు గెలికినావు అన్నట్టు. పోరా, చెప్పిన కదా, రేపు కలువు పోయి. అంటే నీ దగ్గరున్న ఫోను 2 లక్షల ఐఫోన్ కొనిచ్చిండా బావా? పెళ్లి కాకముందే. జస్ట్ లవ్ చేస్తానే. నాకు ఉన్నది. నేను లవ్ చేస్తున్నా అని చెప్పంగానే ఎక్కడికో వారిపోయింది. అరే అమ్మ పడుకుందా చూడు పోరా. అమ్మ వాడినది కదా. ఎందుకు? నాన్న అమ్మ వాడుకుంది, నాన్న వాడుకున్నాడు, నానమ్మ వాడుకుంది. ఇక నేను కూడా వంట. ఇక టైం అయిపోయింది కానీ రేపు ఎక్స్ప్లెయిన్ చేసేవుతి. నువ్వు కూడా వండుకో. బాగా వస్తాడురా ఇప్పుడు. ఏంది? లోపలికి వస్తాడేంది? కాదు, ఆఫీస్ నుంచి వస్తా అన్నాడు. బయట నన్ను చూసి వెళ్ళిపోతాడు. వామ్మో, ఇంకెన్ని షాకులు ఇస్తావే అక్కో. పానాడు. ఇక తమ్ముడిగా పుట్టినందుకు ఇక నీకోసం చేస్తాపా. హలో ప్రియా, హాయ్ వినయ్. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇంకా లేదు వినయ్, అత్త ప్రిపేర్ చేస్తోంది. నువ్వు తిన్నావా? లేదు ప్రియా, ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఏ ఇంటికి? మీ ఫ్రెండ్ ఇంటికి. జాగ్రత్త, ఆంటీ చూసిందంటేనా? అమ్మో, భయమేస్తోంది ప్రియా. ఆంటీ ఒకవేళ చూస్తే చెప్తాను ప్రియా వెళ్ళమందని. ఇప్పటికే ఆంటీ ముందట బుక్ అయిపోయాను, మళ్ళీ నన్నే ఇరికిస్తావా? సరే, నా పేరు చెప్పుకొని బ్రతికిపోండి అందరూ. మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టు. ఏం ఎంజాయ్ ప్రియా, ప్రొద్దున్న నుంచి నైట్ దాకా ఆఫీస్లోనే ఉండాలి.
నైట్ నా మధు చిరుమోముని చూడడానికి వెళ్తున్నాను. ఇంకా నాకు ఆ అదృష్టం కూడా లేదన్నట్టు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోమంది. నేను వస్తానని చెప్పాను. వెళ్ళాక కాల్ చేయి వినయ్, లేకపోతే అది నీకోసం బయటే వెయిట్ చేస్తుంది ఒక్కతే చీకట్లో. హా, చెప్పాను. డ్రైవింగ్లో ఉన్నావా? అవును. మరి నీ సంగతి ఏంటి? సంబంధాలు చూడమంటావా? సంబంధాలు చూస్తావా? నాకు మరి ఇంకెవరికి? మంచి సంబంధం చూస్తాను నీకు. నువ్వెవరిని చూస్తే వాళ్ళని చేసుకోవాలా నేను? నోనో, నీకు నచ్చితేనే. యుఎస్లో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, చాలా మంచి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. యుఎస్ఆ? నేను యుఎస్లో ఉండనానే కదా, ఇండియాలో ఉంటాననే ఇక్కడికి వచ్చి నీ మ్యాచ్ చూశాను. అవునా? అయితే ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. అవసరం లేదు వినయ్ గారు, ఏ? నీకు త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నాను. నాకు షాక్ ఇస్తావా? అవును, ఒక సర్ప్రైజ్. దేని గురించి? పెళ్లి గురించేనా? ఉమ్, కొంపదీసి పెళ్లి కూడా అయిపోయిందా ఏంటి? ఆ, మొన్నే కదా నిన్ను కలిశాను, నిన్నే పెళ్ళైపోయింది. సో స్వీట్. నీతో మాట్లాడుతూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా? ఏం చేద్దాం, నీకంత అదృష్టం లేదు. ప్రియా ప్రియా. నేను నీ మాటలకి నీ వాయిస్కి అడిక్ట్ అయిపోయాను. రోజుకొక్కసారైనా చేస్తావు కదా నాకు ఫోన్. ఏమో, అలా కనెక్ట్ అయిపోయాను నీకు. కొంపదీసి నన్ను కూడా పెళ్లి చేసుకుంటానంటావా ఏంటి? నో వే. ఎన్ని జన్మలకైనా నాకు నా మధునే కావాలి. అబ్బో, మరి నాకు పెళ్ళైపోతే నా మొగుడినితో ఇలా మాట్లాడిస్తాడా? ఎందుకు మాట్లాడివాడు? ఫ్రెండ్సే కదా. నీలాంటి విశాల హృదయం అందరికీ ఉండాలి కదా బాబు. ఏమైనా అంటే నవ్వుతావు. వెళ్ళి ఆంటీని ఒప్పించు ముందైతే. అది నువ్వే ఒప్పిస్తానన్నావు, నేను లైట్ తీసుకున్నాను. మధు నాణ్యత మీదనే వేస్తుంది, నువ్వు నాణ్యత మీదనే వేస్తావు. బానే ఉంది. నేను రేపు మధు వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఉంటావా అక్కడే? ఐ మీన్, నైట్ ఉంటావా? ఏమో, రోజు నైటే వద్దామని ప్లాన్ వేసావా? అప్పుడే కదా మీ ఆంటీ పడుకుంటుంది. బాగానే స్కెచ్ చేసావులే. మోస్ట్లీ ఉండకపోవచ్చు, చూస్తాను. ఒకసారి నీ ఫ్రెండ్ని తీసుకొని బయటికి రావచ్చు కదా ప్రియా. ఎందుకైనా నాకు ఫోన్ చేసింది? పెళ్లిగా లైన్లోకి లాగుతున్నావా? ఎందుకు ప్రియా అలా అంటావు? రోజు కాల్ చేస్తున్నానుగా. ఇంతకు ముందు ఎప్పుడైనా అడిగానా నిన్ను ఫేవర్? సరే, ప్లాన్ చేద్దాంలే. నేను కూడా ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వస్తాను. ఒక్కరు చాలా? చాలే, నువ్వు ఉన్నావుగా ఇంకొకడివి. ఓకే ప్రియా, ఇల్లు వచ్చేసింది. బాయ్. బాయ్ వినయ్, టేక్ కేర్. దానికి చెప్పు రేపు నేను వస్తానని. అలాగే. అన్నయ్య, ఏంటి విద్య? నువ్వు అతన్ని కలుస్తానన్నావు కదా. ఫోటో ఉందా? వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు అన్నయ్య, వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళ ఇంటి అడ్రస్ అన్నీ తెలుసు. వెళ్దామా? నువ్వొద్దు, ముందు నేను ఒక్కనే వెళ్తాను. ఎందుకన్నయ్య, నేను వస్తాను. వద్దొద్దు, నేను వెళ్ళి ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడతాను. మమ్మీ ఎలాగో నన్ను తీసుకొని వెళ్తానంది. మరి ఇంకేంటి, వెయిట్ చేయి. కానీ నేను ఆ అబ్బాయితో మాట్లాడాకే, అతను మంచివాడని తెలిసాకే ముందుకెళ్ళేది. నీ ఇష్టం అన్నయ్య, నువ్వేది చెప్తే అది వింటాను. నాకు నా సూర్య మీద చాలా నమ్మకం ఉంది. అతడు చాలా మంచివాడు. నీకు కూడా నచ్చుతాడు చూడు. నచ్చితే మంచిదేగా, నిన్ను బాగా చూసుకుంటే చాలు. బాగానే చూసుకుంటాడన్నయ్య, కానీ నన్ను లవ్ చేయట్లేదు కదా. పెళ్ళంటే ఒప్పుకుంటాడో లేదో అదొకటి టెన్షన్గా ఉంది. అది నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. పేరెంట్స్తో మాట్లాడి ఎలాగైనా ఒప్పియచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వు ఇప్పుడు ముందైతే ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చెయ్యి, ఓకేనా? నేను వాళ్ళ ఇంటికి రేపే వెళ్ళి తెలుసుకుంటాను. అడ్రస్ వాట్సాప్ చేయి. చుగునా, ఏందమ్మా ఇప్పుడే తింట్రీ కదా, మళ్ళీ ఇంకేమన్నా తినబుద్ధి అవుతుందా? పండుకునే టైం అయిందిగా, అప్పుడే కూకోండి, నోటికి తాళం వేసుకోండి. నీ అవ్వ తిండి గురించి కాదే నేను మాట్లాడదాం అనుకున్నది. తిండి గురించి కాక ఇంకేం మాట్లాడతారు మీరు? నాకు గాయంతో తెలదా? ఈ మధ్య నువ్వు కూడా బాగా మాటకు మాట సమాధానం ఇస్తానవేమే, బిత్తిరి సాబిత్తిరి లెక్క. ఆమె లేనప్పుడు గట్లే అంటారు, ఆమె ముందటికి అత్తే మాట వెళ్ళది కాదే. ఇప్పుడు విన్నుగాడేమో ఒక అమ్మాయిని ఇష్టపడతానా అని చెప్పిండు,
ఈ సాబిత్తిరి బిత్తిరిదేమో విన్నుగానికి ఒక పిల్లని చూసింది. విక్కిగాడికి కూడా ఎవరో ఉన్నారట. ఈ విద్యకు కూడా ఆఖరికి ఎవరో ఉన్నారట. ఏం తగ్గిదంత కథ? నాకు కూడా ఉన్నాడు కదా నా బావ. ఇక కథ ఏంటంటే ఏం చెప్పాలి, గట్ల కాదే. ఇప్పుడు విన్నుగానికి పిల్లను ఒప్పుకోవాలి. ఇది సాబిత్రి బిత్తిరి ఒప్పుకున్నాక పెళ్లి చేయాలి. విక్కీ ఆయనకి నాకు పిల్లని చూపెట్టంగానే నేను పెళ్లి చేసి పడేస్తా. ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారా మరి? ఒప్పుకోకపోతే మా అన్నం తీసుకుపోయి ఒప్పిపిస్తా. ఇక ఆయన పెళ్లి ముందే అయితట్టున్నది విక్కీ అంది. ఇక తర్వాత విన్నుగాని పెండ్లా లేకపోతే విద్య పెండ్లా అర్థమైతలేదే. శబదం పట్టింది కదా అమ్మ, ఇద్దరు పెండ్లు ఒకటేసారి చేసేస్తాని. గంతే అంటావా? గంతే గంతే. మరి విన్నుగాడు ఎట్లో కట్లా ఒప్పించి వేసుకుంటాడు అనుకుందాం. ఇక కర్రేదంతా ఎటు తేలుతలేదు కదనే. గట్టి కొరకుండ్రమ్మా, ఇన్నదంటే మీ బూర్వికి సారు కాస్తుంది. ఏ అది గీడెందుకుంటుంది, పాటలు వినుకుంటా ఎగురుకుంటా దునుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ పోరాడు ఉన్నాడు కదా, ఆయన ఇంటికి పోతుందట. ఇది పొయ్యి అలా నొప్పిస్తుందట. ఇది ఎట్లా నొప్పిస్తుందమ్మా? సావిత్రమ్మ అంటే ఏమనుకుంటున్నావు? ఏమో అంతే, ఎటో ఎటో కన్ఫ్యూజన్ పడుతుంది. ఈ పెళ్ళిళ్ళు అవుతాయంటావా అని? అన్ని గాల్లోనే ఉన్నాయి కదా ముళ్ళు. దేవుడు కలిస్తే అవుతాయి, ఎందుకు కావమ్మా? ఏమోనే, నాకు ముగ్గురు మీద నమ్మిక లేదు. అంతేటో కనబడుతుంది. అవేమన్నా గుడికి పోయి ఏమన్నా పరిహారం చేసుకోవాలి. తొందర అవుతాయి పెళ్ళిళ్ళు. చెయ్యండి. పూజారి దగ్గరకు పోయి ఒకసారి అడుగుండ్రి. గిట్లున్నది మరి కథ, ఏంటి సంగతి? తొందర పెళ్లి కావాలి, బలం ఎప్పుడున్నదో అని అడుగుండ్రి. చెప్తారు వాళ్ళే. బలం ఉంటే పెళ్ళి అవుతుంది అనే తొందర. బలం ఉండాలి. మరి నీకు లేదా అవే బలం? ఎందుకైతే లేదా నీకు? నాకున్నప్పుడు మా బావగా అనుకుంటుంది, మా బావగా అనుకున్నప్పుడు నాకుండదు. ఆయనకి ఎప్పుడో వచ్చినట్టున్నది బలం, అడి వేసుకున్నట్టున్నాడు. నువ్వు గిట్లనే ఉన్నావు. గట్లా మాట్లాడకమ్మా. ఏమోనే పోల్లా, నాకైతే డౌటే. అడి వేసుకున్నాడు పోరగాళ్ళనుగా అన్నాడు కావచ్చు. గసంటోడు కాదు నా బావ. చూత్తది. ఆగో నీ కొడుకు వచ్చిండు. ఇక్కిలు దారా. ఏం మీటింగ్ పెట్టిండ్రీ అత్త? ఏదో టైం పాస్కి మాట్లాడుకుంటానరా. ఇవాళ పోలేవారా మరి అక్కడికి? రోజు పోతాను రాత్రికి. ఫనామే ముందట ఏం ఓడుతున్నవే? ఆఫీస్కి రోజు పోతాను వరా రాత్రికి, నే డ్యూటీ. ఇవాళ పోవా అంటానా? ఇవాళ లేదు, వేరే వాళ్ళు వచ్చిండ్రు. అవునా? మరి రేపు ఎల్లుండి ఉంటుందా? తెలియదు, ఉంటే పోవాలి. నైట్ డ్యూటీకి పోతానా సారు? ఓ ఈ అమ్మనైతే పరిశాన్ అవుడు, ఎటు పోతానవో ఏందో అని. మళ్ళా పోతే చెప్పిపోండి బాబు. చెప్తా. చెప్తాడు. నా కొడుకు నాకు చెప్పకపోతే వాళ్ళకి చెప్తాడు. మరి ఎప్పుడు తీసుకుపోతారు నన్ను ఆఫీస్కు? తీసుకుపోతానే, ఒకసారి మాట్లాడి తీసుకుపోతా. నువ్వు ఆఫీస్కో ఏం చేస్తావమ్మా? ఏమో ఏదంటా చేస్తా, నీకెందుకే? ఏబిసిడీలు కూడా సక్కా రావు, ఏందో ఆఫీస్కో ఏమో చేస్తుందట. దానికి ఎంగిల్ ఫీజు అత్తే చాలే, ఏబిసిడీలు అవసరం లేదు. అబ్బో బాగానే వచ్చు మీకు ఇంగిల్ ఫీజు. ఎస్ నో అంటే అయిపోయా. అవు వాళ్ళు ఏమన్నా ఎస్ అనాలే, నో అనాలే, అంతే. ఇంగిల్ ఫీజు వచ్చినట్టే. ఏం చేస్తుంది ప్రియా? ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ వస్తుంది. ప్రియా, మిస్సింగ్ యూ సో మచ్. నువ్వు లేని ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో. ప్రియా, విన్ను రాలేదా ఇంకా? రాలే బాబు. ఏందో ఈ మధ్య ఆడుంటే నువ్వు ఉంటలేవు, నువ్వు ఉంటే ఆడుంటలేడు. అబ్బా అన్న కూడా చక్కగా ఉంటాను లేడు ఇంట్లో. బోరు కొడుతుంది. అందరం కలిసి ఎటన్నా ట్రిప్కి పోతే ఎంత మంచిగా ఉంటుందిరా.